హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి హార్ట్‌ఫుల్ థాంక్స్ ఫ్రమ్ ద కేకే ఫండా గైస్. ఓకే. ఈ వీడియోలో మాత్రం చాలామంది కంపెనీ లోపలికెళ్ళిన తర్వాత కొంతమంది స్ట్రగుల్ అవుతా ఉంటారు. ఈవెన్ నేను ప్రెజెంట్ వర్క్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్‌లో వాళ్ళకి ఆ షార్ట్ కట్స్ తెలియలేదనంటే వాళ్ళు ఏదో ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వచ్చినట్టు మీనింగ్ అనమాట. కొంతమందొచ్చి మనల్ని అడుగుతుంటారు. వాట్ ఈస్ దిస్ మీనింగ్? వాట్ ఈస్ దట్ మీనింగ్ అని. మళ్ళా చాట్‌జీపీటీ, గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటారు. అవసరం లేదు. మీరు కేకే ఫండ్ సబ్స్క్రైబర్లు కాబట్టి ఓకే. ఒక కంపెనీలో ఎలా ఉండాలా? బిహేవియర్ ఎలా ఉండాలి? అటువంటివన్నీ చెప్తాను. ఈ వీడియోలో మీకు 20 కీవర్డ్స్ ఒక షార్ట్ ఫామ్‌ని ఓకే. ఫుల్ ఫామ్ ఎలా పలుకుతారనేసి మన ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు నేను కలెక్ట్ చేశాను. ఇంకా ఉండొచ్చు కూడా. మీకేదన్నా ఇంకా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకే. మనం డిస్కస్ చేద్దాం. నేను మీకోసం ఒక 20 తీసుకొచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఓ, ఓ, ఓ అని టైప్ చేస్తుంటారు. మీరు టీమ్స్ కాల్‌లో ఉన్నా, లేదంటే మీ గ్రూప్స్‌లో ఓకే. అక్కడ మీకు 1 to 1 పింగ్ చేసినప్పుడు, లేదంటే వాళ్ళ నేమ్ తర్వాత ఓ, ఓ అని ఉంటదనమాట. అంటే దాని మీనింగ్ ఏందనంటే ఔట్ ఆఫ్ ఆఫీస్ అని. అంటే అతను ఈరోజు లీవ్‌లో ఉన్నట్టు. లేదంటే లీవ్ అని టైప్ చేస్తారు లీవ్ అని. లేదంటే ఓ, ఓ, ఓ అని చెప్పి డేట్ మెన్షన్ చేసుంటారు. దాని మీనింగ్ ఏందంటే ఔట్ ఆఫ్ ఆఫీస్ అని. సెకండ్ వన్ వచ్చేసి బీఆర్‌బీ, బీ రైట్ బ్యాక్ అని. మనం కాల్‌లో ఉన్నప్పుడు మనం టాయిలెట్స్‌కెళ్ళడం, లేదంటే వేరే వర్క్ ఏదన్నా ఉండడం, ఫోన్ మాట్లాడడం, ఏదైనా పర్సనల్ వర్క్ ఉన్నప్పుడు అటువంటప్పుడు బీఆర్‌బీ పెడతామనమాట. అంటే బీఆర్‌బీ 5 మినిట్స్ అంటే నేను 5 మినిట్స్ వరకు నేను రాను అని. అంటే బీ రైట్ బ్యాక్ అని. 5 మినిట్స్‌లో వస్తాను. 5 మినిట్స్ వరకు నేను అవైలబుల్‌లో ఉండనని. ఓకే. అలానే ఐడీకే అని అంటారు షార్ట్‌కట్. ఐ డోంట్ నో అని. ఐడీకే అంటే ఐ డోంట్ నో అని. నెక్స్ట్ టీబీడీ అంటే టు బీ డిటర్మైన్డ్ అంటే ఎంత టైంలో నువ్వు దాన్ని ఇష్యూని రిజాల్వ్ చేయగలవు. దాన్ని డిటర్మినేషన్ కనుక్కునేదాన్ని టీబీడీ అంటాడనమాట. డీఎం అంటారు డైరెక్ట్ మెసేజ్. పీఎం అంటే ప్రైవేట్ మెసేజ్. పీఎం అంటే షార్ట్ కట్స్ ప్రైవేట్ మెసేజ్. కంపెనీస్‌లో ఈ షార్ట్ కట్స్ యూజ్ చేసినప్పుడు మీరు కన్‌ఫ్యూజన్ కాకూడదు. మీరు ఒక కేకే ఫండా స్టూడెంటు, కేకే ఫండా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారంటే మీకు ఇటువంటి ప్రాబ్లమ్ రాకూడదు. నెక్స్ట్ వచ్చేసి టీటీవైఎల్ టాక్ టు యూ లేటర్. ఇది ఎక్కడ నేను పెద్దగా యూజ్ చేయలేదు. ఓకే. టాక్ టు యూ లేటర్. ఎన్‌పీ అని చాలా సార్లు యూజ్ చేస్తాం. షార్ట్‌కట్‌లో ఓకే. సో టుడే ఐఎమ్ నాట్ అవైలబుల్ సో అండ్ సో వర్క్ ఉందనంటే మన మేనేజర్ ఎన్‌పీ అని పెట్టి వదిలేస్తాడు అంతే. అంటే దాని మీనింగ్ ఏంది? నో ప్రాబ్లమ్ అని. ఎన్‌పీ అంటే నో ప్రాబ్లమ్ అని. ఎఫ్‌వైఏ అని చాలా ఇంపార్టెంట్. చాలా దిక్కులు వాడతాం. ఫర్ యువర్ ఎఫ్ఐ ఎఫ్‌వైఐ అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎఫ్‌వైఏ అంటే ఫర్ యువర్ యాక్షన్. ఫర్ యువర్ యాక్షన్. ఓకే. నెక్స్ట్ ఓఎంజీ అంటే ఓ మై గాడ్ మీకు తెలిసింది. మీరు ఆల్రెడీ వాట్సాప్‌లో చాలా బాగా చాట్ చేస్తుంటారు. అలానే బీ2బీ. బీ2బీ అంటే బిజినెస్ టు బిజినెస్. బిజినెస్ టు బిజినెస్ అప్లికేషన్ సైడ్ లేదంటే జనరల్‌గా అయితే బ్యాక్ టు బ్యాక్. ఓకే. బీ2సీ అంటే బిజినెస్ టు కస్టమర్. ఓకే. బిజినెస్ టు కస్టమర్. ఓకే. అలానే బిజినెస్ టు కస్టమర్ లేదా బిజినెస్ టు కన్స్యూమర్ అని కూడా అంటుంటారు. కన్స్యూమర్ అన్న, బిజినెస్ టు కస్టమర్ అన్న, బీ2బీ అంటే బిజినెస్ టు బిజినెస్ టర్మ్ అది. ఓకే. నెక్స్ట్ డీఎన్‌బీ అని పెడుతుంటారు. డు నాట్ డిస్టర్బ్ అని. డు నాట్ డిస్టర్బ్ గైస్. ఓకే. నెక్స్ట్ 5 అవర్స్ డు నాట్ డిస్టర్బ్ డీఎన్‌బీ అని పెట్టేస్తాడు. డీఎన్‌బీ నాట్ డీఎన్‌బీ డీఎన్‌డీ. ఓకే. నెక్స్ట్ జీ2జీ గాట్ టు గో. ఓకే. గాట్ టు గో. నెక్స్ట్ పీఎఫ్ఏ మీకు అటాచ్‌మెంట్స్ ఇచ్చారు. వాళ్ళు అటాచ్ చేసినప్పుడు మనం అటువంటి కీవర్డ్స్ వస్తాం. పీఎఫ్ఏ అంటే ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్. ప్లీజ్ ఫైండ్ ద అటాచ్‌మెంట్ అని దాని మీనింగ్. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఏఎస్ఏపీ అంటారు. యాస్ సూన్ యాస్ పాసిబుల్ కమ్ టు ఆఫీస్ అంటారు. ఏఎస్ఏపీ ప్లీజ్ కమ్ టు ఆఫీస్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే యాస్ సూన్ యాస్ పాసిబుల్ తొందరగా రా అని. యాస్ సూన్ యాస్ పాసిబుల్ అనే టర్మ్ యూజ్ చేస్తుంటాం మేము. ఓకే. అలానే మనకి జనరల్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయింది కదా! డబ్ల్యూఎఫ్ఓ అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్. డబ్ల్యూఎఫ్ఓ అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్. డబ్ల్యూఎఫ్హెచ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. ఎఫ్వైఆర్ అంటే ఫర్ యువర్ రెఫరెన్స్ అని. ఓకే. అలానే ఈ 20కి చెప్పాను కదా! జనరల్‌గా జీ అంటే గుడ్ మార్నింగు, జీ అంటే గుడ్ ఈవినింగు, జీఎన్ అంటే గుడ్ నైటు. ఓకే. జీ అంటే గుడ్ ఆఫ్టర్‌నూను. ఇటువంటి షార్ట్ కట్స్ వాడుతుంటారు. మీరు కన్‌ఫ్యూజన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇదేంది ఇతను ఏఎస్ఏపీ అని కొట్టాడు. ఈ ఏఎస్ఏపీ టర్మ్ ఏడుందని గూగుల్‌లో సెర్చ్ చేస్తే యాస్ సూన్ యాస్ పాసిబుల్ అని వస్తుంటది. మీరు కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. మీరు కేకే ఫండా స్టూడెంట్స్ కాబట్టి మీరు హార్ట్‌ఫుల్‌గా ఈ టర్మ్స్ అన్ని గుర్తుపెట్టుకునే దానికి ట్రై చేయండి. లోపలికెళ్ళిన తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? మీరు గాని డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండ్ ఎస్ఆర్‌ఈ గాని నేర్చుకోవాలా ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ ఓకే. ఫండమెంటల్స్ నుంచి బాగా నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ రీచ్ ఔట్ టు మీ త్రూ వాట్సాప్. ఐ యామ్ రెడీ టు సపోర్ట్ యూ గైస్. ఓకే. అంటిల్ యూ ప్లేస్డ్ ఐ యామ్ ఆల్వేస్ సపోర్ట్. ఓకే. ఫైన్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలానే పైథాన్ సిరీస్ మన ఛానెల్‌లో స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతది. ఫండమెంటల్ నుంచి చెప్తున్నాను. అది ఫ్రీ సిరీసు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు.
ఆల్రెడీ షెల్ స్క్రిప్టింగ్ ఆన్గోయింగ్ బ్యాచ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఉన్నాను. ఎంటైర్ ఆన్గోయింగ్ బ్యాచ్ వీడియోస్ యూట్యూబ్లో పబ్లిక్లో పెట్టేసి ఉన్నాను. మీరు వెళ్ళి ఫ్రీగా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.